కేటీఆర్ సభపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెబుతున్నారు. పార్టీలో ఉంటే సభకు అధ్యక్షత వహించాలని బీఆర్ఎస్ క్యాడర్ అంటోంది. దీంతో కేటీఆర్ సభకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. స్పీకర్ గారు మొన్ననే నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ ఆఫీస్కి వెళ్ళి దానికి నేను ప్రత్యామ్నాయం కూడా దానికి జవాబు కూడా ఇవ్వడం జరిగింది. నేను టీఆర్ఎస్ పార్టీలే ఉందని కూడా గతంలోకి చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా. అంటే ముఖ్యమంత్రి గారితో వివిధ రకాలుగా వెళ్ళి పనుల మీద పోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల వివిధ రకాలుగా ముఖ్యమంత్రి గారితో పోయినంత మాత్రాన పార్టీ మారిన అనడం అన్యాయం అవుతుంది. చాలామంది కండువా వేసుకున్నావు, కండువా వేసుకుంటే కండువా అనేది జాతీయ రంగు జెండా. మరోవైపు కేటీఆర్ గద్వాల పర్యటనపై కాంగ్రెస్ నేత సంపత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మోహం పెట్టుకుని కేటీఆర్ గద్వాల వస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ గారు గద్వాల పర్యటన చేస్తున్నారని తెలుస్తా ఉంది. చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. ఏ ముఖం పెట్టుకుని గద్వాలకు వస్తున్నాడు అన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల అధికారంలో ఉండి గద్వాల అలంపూర్ రెండు కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ గెలుచుకున్నారు కదా. 10 సంవత్సరాల్లో ఈయననే మహానుభావుడు చేనేత శాఖ మంత్రి ఉండి టెక్స్టైల్ పార్క్ పెట్టి ఇప్పుడు గద్వాల పోతుంటే కనబడుతుంది. రైట్ సైడ్లో చూడమని కోరుతా ఉన్నాం కేటీఆర్ గారిని. ఫౌండేషన్ స్టోర్ మొత్తం పిచ్చి మొక్కలు మొలిచినాయి. ఏం లేదు, లుటపీస్ చేనేత కార్మికులు మోసం చేస్తే పొద్దుగోలు లెగిస్తే తండ్రి కొడుకులు ఆర్డీఎస్ మీద పాదయాత్ర చేసినామని చెప్పుకునేటోళ్ళు ఆర్డీఎస్ మీద కొట్లాడి తెచ్చినటువంటి 9 ప్రాజెక్టును సగం పూర్తి చేసి మళ్ళీ మా కుట్ట పెండింగ్ పెడుతుంది. ఏది కూడా చేయకుండా మళ్ళీ మొన్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కులం పేరు మీద మతం పేరు మీద చిచ్చు పెట్టి గెలిచేది కదా. ఇప్పుడు మళ్ళీ వస్తున్నావు, ఏం ముఖం పెట్టుకొని వస్తావు? అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజు అడిగి తెలుసుకుందాం. బసవరాజు, ఒకవైపున బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ ప్రకటన చేయడం, అయితే సభకు అధ్యక్షత వహించాలంటూ బీఆర్ఎస్ నేతలు కోరిన నేపథ్యంలో కొంత ఆసక్తిగా నెలకొంది కదా. ఏంటి సిచ్యువేషన్, అలాగే ఎలా ఉంది రాజకీయంగా అక్కడ? నవీన్, నడిగడ్డ పేరు అంటే నడిగడ్డ అంటే గద్వాల అలంపూర్ 2 నియోజకవర్గాలు కలిసి నడిగడ్డ అంటారు. ఇది చాలా ప్రత్యేకమైన రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా వెనుకబడతనంలో కూడా కావచ్చు. నడిగడ్డ చాలా వెనుకబడిన ప్రాంతం. అయితే ఈ ప్రాంతం నుంచి ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచే గెలుపొందారు, విజయుడు అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అయితే గెలిచిన తర్వాత ఎంపీ ఎలక్షన్ల తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, అదేవిధంగా కాంగ్రెస్ అనుబంధంగా కొనసాగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ సభ అక్కడ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఏదైతే స్పీకర్ కు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, కేవలం అభివృద్ధి పరంగా సీఎం కలిశానని చెప్పి నోటీస్ లో చాలా క్లియర్ గా చెప్పాడు. అదేవిధంగా పలు సందర్భాల్లో కేటీఆర్ ను కలవడం కూడా జరిగిందని చెప్పి విజువల్స్ తో సహా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ సభ ఇక్కడ ఏర్పాటు చేశారో సభ ద్వారా బిఎస్ కేశవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బిఎస్ కేశవ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న సభకు ఖచ్చితంగా తాను బీఆర్ఎస్ లో కొనసాగితే తాను బాధ్యత వహించి సభ ఏర్పాట్లు చేయాలి కదా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ప్రశ్నిస్తున్నాయి. పెద్ద ఎత్తున బహిరంగ సభ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ సభకు కృష్ణమోహన్ రెడ్డి వస్తాడా రాదా అన్న ఆలోచన, అదేవిధంగా చర్చ గద్వాల్లో జోరుగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సంపత్ కూడా తీవ్రస్థాయిలో కేటీఆర్ పై మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో నడిగడ్డకు పూర్తిగా అన్యాయం చేసి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని చెప్పి, అదేవిధంగా అలంపూర్ లో ఆసుపత్రి నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలు ఏవైతే కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు ఎట్లాంటి నిధులు కేటాయించని మంత్రి అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని వస్తారు, గద్వాల ప్రజలకు ఏం చెప్తారని విమర్శలు కాంగ్రెస్ నుంచి వస్తున్నప్పటికీ ఇక ప్రధానంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వస్తాడా రాదా అన్న చర్చ మాత్రం గద్వాల్లో జోరందుకుంది. థ్యాంక్ యూ బసవరాజు.